వినుకొండలోని చెక్కవాగు వెనుక ప్రాంతంలో దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఎస్టీలు నివసిస్తున్నారు. ఎస్టీలు నివసించే ప్రాంతాన్ని సంఘం అంటారు. జాషి ఫౌండేషన్ వారు ఆ ప్రాంతానికి మొదటిసారి వెళ్ళి చీరలు మరియు గోధుమ పిండి, నూనె ప్యాకెట్స్ పంపిణీ చేసి ఉన్నారు. 100 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నారు. చిరిగిపోయిన బట్టలతో వారు డేరాలు నిర్మించుకొని అందులోనే వారి నివాసము. దోమలు అధికంగా ఉన్నాయి. నిరక్షరాస్యత, పేదరికం వారి ఆస్తులు. వీధుల్లో విసిరివేసిన ప్లాస్టిక్ సీసాలు ఏరుకొనుట, పిచ్చి కంపగొట్టి ఆ కట్టెలను అమ్ముకొని వారు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న పేదరికంలో ఉన్న పిల్లలందరినీ వారి తల్లిదండ్రులను సంతోషపెట్టాలని, ఒక ఆనందకరమైన వాతావరణం వారి సంఘంలో ఏర్పరచాలని మా జాషి ఫౌండేషన్ వారికి ఒక ఆలోచన వచ్చింది. నాకు ఇష్టమైన నా బామర్ది కీర్తిశేషులు గుంటూరి భరత్ జన్మదినం రోజు వారందరికీ నూతన వస్త్రములు ఇవ్వాలని వారి కుమార్తె అయిన ప్రియాంక సహకారంతో సంఘంలోని పిల్లలందరికీ నూతన వస్త్రములు పంపిణీ చేశాము. ద్రాక్షావల్లి, సింహాద్రి ఆ సంఘంలోని పిల్లల బర్త్డే కూడా ఆ రోజే కావడం అది యాదృచ్ఛికం. సంఘంలోని పిల్లలందరూ నూతన వస్త్రములు ధరించి కొత్త చెప్పులు వేసుకొని మట్టిలోని మాణిక్యాల వలె వెలిగిపోయారు. ఆ పిల్లల ముఖంలోని ఆనందం, వారి తల్లిదండ్రుల సంతోషం మా ఫౌండేషన్ వారికి ఎంతో తృప్తిని, ఆనందాన్ని కలిగించింది. ఆ సంఘం ఏర్పడిన తర్వాత మేము ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉండలేదని వారు చెప్పినప్పుడు మేము చేస్తున్న సేవకు ఒక అర్థం వచ్చిందని అనిపించింది. ఆ తర్వాత ఆ పిల్లలకు, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ ఇచ్చి కొంత సమయం వారితో గడిపాము. మానవత్వం ఉన్న మనుషులు, జాలి మనసు గల వ్యక్తులు ఇలాంటి వారికి సహాయం చేయవాలని జాషి ఫౌండేషన్ వారి విన్నపము. 100 మందికి సహాయం చేయలేము, కానీ ఒకరికి చేయగలము. నమస్తే, మీ జాషి ఫౌండేషన్.